హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన శివలింగం గురించి. శివలింగం ఎలా ఆవిర్భవించింది, లింగ రూపంలోనే శివుడు ఎందుకు ఉన్నాడు, శివలింగానికి అభిషేకం ఎందుకు చేయాలి, పాలు, నీళ్లు, తేనె, పెరుగు, బెల్లం, విభూది, బిల్వపత్రం ఒక్కొక్క దానికి ఉన్న శక్తి ఏమిటి, ఏ అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో ఎప్పుడు ఎవరు చెప్పని రహస్య అభిషేక విషయాలు ఈ వీడియోలో చెబుతాను. శివలింగం అంటే కేవలం రాయి కాదు, అది ఆది లేని, అంతం లేని, సృష్టికి మూలమైన పరబ్రహ్మ స్వరూపం. లింగం అంటే లయానికి దారి తీసే రూపం. శివుడు అంటే శుభం, అంటే శుభాన్ని ఇచ్చే శాశ్వత తత్వమే శివలింగం. ఒకసారి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఇద్దరికీ నేనే గొప్పవాడిని అన్న అహంకారం వచ్చింది. అప్పుడే ఆకాశం నుంచి అగ్నిస్తంభం ఆవిర్భవించింది. అది పైకి అంతం కనిపించదు, కిందకు మొదలు కనిపించదు. శివుడు ఇలా అన్నాడు, ఈ అగ్నిస్తంభానికి ఆది లేదా అంతం కనుక్కోగలిగితే మీలో ఎవరు గొప్పవారో నేను ఒప్పుకుంటాను. విష్ణువు వరాహ అవతారంగా భూమి లోతుల్లోకి వెళ్ళాడు. బ్రహ్మ హంసగా పైకి ఎగిరాడు. ఎవరికి అంతం దొరకలేదు. అప్పుడు బ్రహ్మ అబద్ధం చెప్పాడు. విష్ణువు నిజాయితీగా ఒప్పుకున్నాడు. శివుడు విష్ణువుని ఆశీర్వదించాడు. బ్రహ్మకు ప్రత్యేక పూజ ఉండదని శాపం ఇచ్చాడనమాట. ఆ అగ్ని స్తంభమే తర్వాత శివలింగంగా మారింది. ఇదే శివలింగ ఆవిర్భవం. శివలింగం ఎందుకు లింగాకారంలో ఉంటుందంటే, పురుషతత్వం శివుడు, ప్రకృతి తత్వం అంటే పార్వతి యోని. సృష్టి రహస్యం ఇక్కడే ఉంది. అందుకే శివలింగం ముందు యోని భాగం ఉంటుంది. ఇది జననం, సృష్టి, లయ మూడు సూచిస్తుంది. శివలింగానికి అభిషేకం ఎందుకు చేయాలి, శివుడు ఎందుకు అభిషేకం ఇష్టపడతాడో చూద్దాం. శివుడు తపస్సు రూపుడు. కైలాసంలో ధ్యానంలో ఉంటాడు. శరీరం ఉష్ణంతో ఉంటుంది. అసలు అభిషేకం అంటే ఏంటంటే శివుని శాంతింపజేయడం, మన కర్మల ఉష్ణాన్ని తగ్గించటం. అభిషేకంగా మన పాపాలు కరిగిపోవటం, మన మనసు చల్లబడటం, మన జీవితంలో శాంతి రావటం. అభిషేక ద్రవ్యాలు, వాటి ఫలితాలు చూద్దాము. నీటితో అభిషేకం చేయటం వల్ల కలిగే ఫలితం: పాప విమోచనం, మనసుకు శాంతి, గ్రహదోషాలు తగ్గిపోతాయి. రోజు చేసేవారికి జీవితంలో అనవసర టెన్షన్లు తగ్గిపోతాయన్నమాట. పాలతో అభిషేకం చేయటం వల్ల వచ్చే ఫలితం: ఆరోగ్యం, కుటుంబ సుఖం, సంతాన భాగ్యం. సోమవారం పాలతో అభిషేకం చేస్తే చంద్రదోషం తొలగిపోతుంది. పెరుగుతో అభిషేకం చేయటం వల్ల కలిగే ఫలితాలు: శత్రుబాధలు తగ్గిపోతాయి, స్థిరమైన జీవితం, ఉద్యోగంలో నిలకడ ఉంటుంది. తేనెతో అభిషేకం చేయటం వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుంది, మాటకు విలువ వస్తుంది, వ్యాపార లాభాలు కూడా కలుగుతాయి. నెయ్యితో అభిషేకం చేయడం వల్ల కలిగే ఫలితాలను చూద్దాం. పూర్వజన్మ పుణ్యం పెరుగుతుంది, దీర్ఘాయుషు, అంతేకాకుండా ధనయోగం కూడా కలుగుతుంది. చెరుకు రసం లేదా బెల్లం నీళ్ళతో చేయటం వల్ల కలిగే ఫలితాన్ని ఇప్పుడు చూద్దాం. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి, అప్పులు తగ్గుతాయి, ఇంట్లో లక్ష్మి స్థిరత్వంగా ఉంటుంది. ఎవరైనా అప్పులు ఉన్నవాళ్ళు ప్రతి మండే రోజున చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తే అప్పులు తొందరగా తీరిపోతాయి. అలాగే విభూతితో అభిషేకం చేయటం వల్ల అహంకారం నశిస్తుంది, ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది, మోక్ష మార్గం కలుగుతుంది. అంతేకాకుండా బిల్వ పత్రాలతో శివుడికి అభిషేకం చేయటం వల్ల బిల్వదళం శివుడి ప్రాణం అన్నమాట. ఒక్క బిల్వదళం 1000 పుష్పాల ఫలం. శివుని కోపం శాంతిస్తుంది, కష్టాలు తొలగిపోతాయి. త్రిదళ బిల్వం తప్పనిసరి అన్నమాట. అంటే త్రిదళ బిల్వం అంటే ఒక దానికి 3 ఆకులు ఉండాలి, దాన్నే బిల్వం అని అంటామన్నమాట.
ఇంట్లో శివలింగానికి అభిషేకం ఎలా చేయాలో చూద్దాం. ఉదయం బ్రహ్మముహూర్తంలో తూర్పు ముఖంగా కూర్చోవాలి. ఓం నమో శివాయ జపం చేయాలి. ఒకే ద్రవ్యంతో 11 లేదా 21 సార్లు ఓం నమః శివాయ అని జపం చేస్తూ అభిషేకం చేయాలి. ఒకేసారి అన్నీ కలిపి చేయకూడదు. అంతేకాకుండా మనం శివునికి కొన్ని ప్రత్యేకమైన రోజులు అభిషేకం చేయాలి. అవి ఏమిటంటే సోమవారం, ప్రదోషం, మహాశివరాత్రి, అమావాస్య. ఈ రోజుల్లో చేసిన అభిషేకం 1000 రెట్లు ఫలితం ఇస్తుంది. శివుడు అంటే భయం కాదు, కరుణ, శిక్ష కాదు, శాంతి. నిజమైన భక్తితో ఒక్క నీటి చుక్క పోసినా శివుడు కరిగిపోతాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.